భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛకి కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలక్ట్రికల్ కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనత. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపుమంటే ఎందుకు? రైతుల మాఫీ రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంట కట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సికు భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పచెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీకు కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే ఒక అరెస్ట్ చేస్తారా? ఇదేం మౌనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము. కాళేశ్వరము, విద్యుత్ కమిషను అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. టైం రావాలి దానికి. పాలన వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం ఎట్లా వస్తుంది? ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నబియ్యం ఎట్లేగలుగుతున్నాము? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మెస్ ఛార్జ్ 40% పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రమన్నా చేసిందా? మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి? 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక
ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? పోనీ మేము చేసిన కార్యక్రమం ముందు సాధించండి బాబు అంటే అది చేతనైతే. అరవింద్ గారు బీసీ బిడ్డ, మా అన్న డి శ్రీనివాస్ గారు అబ్బాయి, నరనరలో బీసీ నాయకు, నిజమైన బీసీ. మోడీలాగా కాకుండా అరవింద్ కుమార్ నిజమైన బీసీ. మరి ఎందుకు మోడీ గారికి మీరు అడుగుతలేరు 40% అఫీషియల్గా అప్రూవ్ చేద్దామని? ఇవాళ అరవింద్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, లక్ష్మణ్ గారు అనుభవం అంటే మా అన్న లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ. ఎందుకు మీకు మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన వస్తలేదు? మేము చేసినాం. ఇలా దేశ చరిత్రలో సిడబ్ల్యూసీ కాదు ఏ సమావేశంలో మొత్తం హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా మా సమావేశం నడిచే కారణం ఏంటంటే ధైర్యంగా కుల సర్వే చేయగలిగినాం. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చాం. దీనికి సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిందిగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు. మేము పోయాం. మీరు ఎందుకు రాలేదు ధర్నాకి? బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నోళ్ళు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే ఇద్దరు ముఖం చాటేశారు బదురుకొని. ఎందుకు రాలేదు? కొంటి సాకు చూపిస్తారు ముస్లింలు. గుజరాత్లోనే మీ ప్రధానమంత్రి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే ఇక్కడ ముస్లింకి వేయడానికి నొప్పేంటి? పోనీ ఈడబ్ల్యూసీ మీరు క్యాప్ తీసి 10% ఈడబ్ల్యూసీ ఇచ్చారు కదా, దానిలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీకు చిత్తశుద్ధి లేక ఇంకా బీసీల మీద మాయ చేస్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకటే వణుకు. బీసీలు ఏకమై